అందరికీ హాయ్ అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి జీవాలను ఈ సమ్మర్ సీజన్‌లో మనం ఎలా రక్షించుకోవాలో వాటి గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోను పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు మొత్తం క్లియర్‌గా అర్థమవుతుందండి. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా వింటారని ఆశిస్తూ దయచేసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలం అండి. ఈ ఎండాకాలము ఈ సంవత్సరము ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎంత అంటే ఒక 45 డిగ్రీస్ నుండి 50 డిగ్రీస్ వరకు ఎండలు బాగా ఈ సంవత్సరం అనేది ఎండలు కాస్తున్నాయి. అలాంటప్పుడు మనము జీవాలను చాలా ఇంపార్టెంట్గా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవాలంటే ఏమేమి కేర్ తీసుకోవాలి? మనం ఫస్ట్ జీవాలను మనము అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్లే టైం వచ్చేసి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే 7 నుండి 11 వరకు మార్నింగ్ జీవాలను అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళాలండి. ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఎండ అనేది ఉండదు, వాతావరణం కూల్ ఉంటుంది, జీవాలు కూడా మంచిగా మేస్తాయి. మళ్ళీ సాయంత్రము 3:30 నుంచి తర్వాత 6:30, 7 ఇట్లా ఈ విధంగా ఎక్కువ అయినాయి కాదు టైం. ఎందుకంటే సాయంత్రం ఎండ అనేది ఉండదు, మంచిగా కూల్ ఉంటుంది వాతావరణము. అలా మనము జీవాలను ఫస్ట్ చేయాల్సిన పని ఈ సమ్మర్ సీజన్లో ఇదేనండి. 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3:30 నుంచి 6:30కు ఈ విధంగా కరెక్ట్గా అవుట్ గ్రేజింగ్కి జీవాలను తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే జీవాలకు హీట్ స్ట్రోక్ అనేది తగలదండి. హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అనేది తగలదు. అలా తీసుకెళ్ళిన తర్వాత మనం షెడ్డులో తోలాలి. ఒకవేళ మీకు రెడీలో అవైలబుల్గా షెడ్ ఉంటే ఆ షెడ్డులో తోలండి. ఒకవేళ మాకు అవైలబుల్గా షెడ్ లేదు, చాలా దూరం జీవాలను తోలుకపోయి మేపుతున్నాం అంటే మీరు దాదాపుగా ఒక చింత చెట్టు కానీ వేప చెట్టు కానీ మంచిగా నీడుండే చెట్టును చూసి జీవాలను బాగా ఎండయ్యే టైంలో మధ్యాహ్నము 12 గంటల నుంచి లేదా 11 గంటల నుంచి వాటంతలు అవే నీడకు వెళ్ళిపోతాయండి. మనం మేపినా మేయవు, ఎండ బాగా కాస్తున్నప్పుడు కనీసం చెట్ల కిందనైనా వాటిని పడుకోబెట్టాలి. పడుకోబెడితేనే ఈ హీట్ స్ట్రోక్ అనేది తగలదండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాండి, అంటే ఎండాకాలంలో వాటర్ అనేది చెర్లల్లో మొత్తం తగ్గిపోయినాయి. చెర్లల్లో అండ్ కుంటలల్లో మొత్తము వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత ఏమైందంటే ఆ వాటర్ చిక్కగా ఉన్నాయండి. ఎందుకంటే వాటర్ తగ్గినప్పుడు ఏమైందంటే అలా ఉన్న ఒండు, బురదలో ఉన్న ఒండు గిండు అదంతా నీటిలో ఉంటుంది. మళ్ళీ అందులో హాట్ వాటర్ అయితే అవి బాగా వేడైతాయి. నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు హాట్ తొందరగా హీట్ అయిపోతాయి అన్నట్టు ఎండకు. అంతే ఎండలు కాస్తున్నాయండి. 50 డిగ్రీస్ వరకు కూడా వెళ్ళిపోయిందట వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు ఈ సంవత్సరం. కాబట్టి జీవాలను మీరు కనీసము చెట్ల కింద పడుకోబెట్టిన తర్వాత కొంచెం వాటర్ కూడా కూల్ వాటర్ త్రాగించాలండి. కూల్ వాటర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అక్కడ ఒక పంపు వస్తుంది, అంటే మోటార్ వాటర్ వస్తుంది. వాటర్ పోస్తున్నప్పుడు జీవాలను ఆడ దాపియాలి. ఎందుకంటే వాటర్ ఎమ్మటే వస్తుంటుంది కదా, కూల్ ఉంటాయి అన్నమాట వాటర్. ఆ కూల్ వాటర్ ఖచ్చితంగా జీవాలకు త్రాగించాలి. చెర్లలో కుంటలలో హాట్ ఉంటాయి వాటరు, మళ్ళీ చిక్కగా ఉంటాయి, అందులో పురుగులు ఉంటాయి, అవన్నీ వెళ్ళేస్తే జీవాలకు వ్యాధులు వస్తాయి. కాబట్టి మీరు ఇదొకటి కూల్ వాటర్ ఒకటి త్రాపండి. తర్వాత మనము జీవాలను షెడ్డుకు తోలుకొస్తామండి. షెడ్డుకు తోలుకొచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే అవి షెడ్లో తోలిన తర్వాత ఏ టైంలో దేనికి దాహం వేస్తే ఈ సమ్మర్ సీజన్ కాబట్టి దాహం ఎక్కువగా ఉంటుంది. జీవాలకు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ కూల్ వాటర్ ఎక్కువగా త్రాగించేటట్టు మనం ప్లాన్ చేయాలండి. ఏంటంటే మన షెడ్డులో ఆ వాటరు ఒక 2 బేషన్లు, వాటిని ఏమంటారండి, తబ్బులు అంటారండి వాటిని. ఆ తబ్బులు ఒక 2 తబ్బులు ఏర్పాటు చేసి ఉంచినట్లయితే ఆ తబ్బులలో తవుడు అండ్ సాల్ట్ అలాగే బెల్లం ఈ 3 వాటర్లో కలపాలండి. వాటర్లో కలిపితే మన షెడ్డులో వాటర్లో కలిపి ఆ టబ్లలో పోసి ఉంచాలి. పోసి ఉంచినట్లయితే జీవాలు ఈ హీట్ స్ట్రాక్ అంటే ఇప్పుడు ఈ వడదెబ్బ తగిలినా కూడా ఆ వాటర్ తాగితే తొందరగా క్యూర్ అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మన షెడ్డులో ఈ టబ్బులను ఏర్పాటు చేయాలండి. టబ్బులను ఏర్పాటు చేసినట్టయితే ఏ జీవానికి దాహం వేసినా కూడా అది పోయి తాగుతుంది, వెయిట్ అంతలో అవి తాగుతాయి. ఇప్పుడు ఈవెన్ మనుషులకు కూడా అంతేగాండి. ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో వాటర్ ఎక్కువ తాగుతాం, డాక్టర్స్ వాళ్ళు చెప్తుంటారు ఈ సమ్మర్ సీజన్లో వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ ఎక్కువ తాగకపోతే కిడ్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి మినిమం ఒక 6 లీటర్స్ అలా తాగాలని డాక్టర్స్ చెప్తారండి. ఈవెన్ జీవాలకు కూడా అంతే అండి. వాటికి కూడా దాహం అనేది ఎక్కువగా ఉంటుంది ఎండాకాలం. కాబట్టి టబ్బులలో ఖచ్చితంగా వాటర్ అనేది ఏర్పాటు చేయాలండి. అలాగే ఇంకొక
విషయం అండి, జీవాలను 2 డేస్ అండ్ 3 డేస్ ఒకసారి ఖచ్చితంగా చెరువులో స్నానం చేయించాలండి. చూడండి ఫ్రెండ్స్, నా జీవాలను ఎలా స్నానం చేయిస్తున్నానో నేను. ఒకసారి అటు కొట్టి మళ్ళీ ఇటు కొడితే వాటి బాడీ అనేది కూల్ అయిపోతుంది. అలాగే వాయి మంచిగా మేస్తాయండి, మంచిగా మేసి హెల్దీగా ఉంటాయి. వాటి శరీరం మీద జిడ్డు చెమట ఏం లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఆ విధంగా మీరు పక్కాగా స్నానం చేయించండి. చేయించినట్లే జీవాలు హెల్దీగా ఉంటాయి, మంచి వెయిట్ గెయిన్తో ఉంటాయి. అండ్ స్నానం చేయించాలి. అలాగే ఏదైనా జీవానికి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి డీహైడ్రేట్ ఏర్పడుతుంది జీవాలకు. డీహైడ్రేట్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఓఆర్ఎస్ అనే పౌడరు వాటర్లో కలిపి ఖచ్చితంగా త్రాగించాలి. త్రాగిస్తే వీటికి ట్రీట్మెంట్ లేదండి, ఖాళీ ఓఆర్ఎస్ నీళ్ళు అలాంటి ఎలక్ట్రాల్ పౌడర్ అలాంటివి త్రాగించినట్లయితే జీవము తొందరగా కోలుకుంటుంది ఈ వడదెబ్బ నుంచి. జీవాలు కూడా రాత్రి వేళల్లో వాటర్ తాగుతాయండి. అందుకనే నేను మన షెడ్డులో టబ్బులు ఏర్పాటు చేస్తే అవి నైట్లో తాగుతాయి అండ్ డేలో కూడా మన షెడ్ దోసినప్పుడు ఆ విధంగా తాగుతాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకునేటట్టు మనం చేయాలి ఈ ఎండాకాలం జీవాలకు. అది చల్లని వాటర్. ఈ విధంగా చేసుకుంటూ మీ జీవాలను కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అండి, ఇది వీడియో ఇదివరకు చేశానండి, అయినా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం ఖచ్చితంగా వాడవలసిన డీవార్మరు ఈ ఫెంటాస్ ప్లస్ అండి. ఇప్పుడు టేఫామ్స్ అనేటివి జీవాలలో ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి, చిన్నపిల్లల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది పెన్బెండజోల్ అండ్ ఫెజికింటాల్ అనే ఫార్ములా ఉంటుంది. కాబట్టి ఈ ఫెంటాస్ ప్లస్ అనే డీవార్మరు 30 kgs ఉంటే 10 ml లెక్క త్రాగించండి. త్రాగించిన తర్వాత అలాగే ఒక 3 to 5 days లివర్ టానిక్ త్రాగించండి. ఈ డీవార్మింగ్ చేసిన తర్వాత 3 రోజులు లేదా 5 రోజులు ఈ బ్రూటాన్ అనే లివర్ టానిక్ త్రాపించిన తర్వాత మీరేం చేయాలంటే, ఇంకొకటి ఏంటంటే, ఈ సమయాలలో కొంచెం అక్కడక్కడ వర్షాలు పడ్డాయండి. వర్షాలు పడడం వల్ల కొంచెం పచ్చిక గడ్డి, మంచి మొలక గడ్డి అనేది మొలిచింది. దాదాపుగా మా సైడ్ కూడా ఒక 4 days ఏగో ఒక 3 days రెగ్యులర్గా వర్షం పడిందండి. అయితే ఇలాంటి టైంలో ఆ మొలక గడ్డి జీవాలు ఏం చేస్తాయంటే ఎక్కువగా తింటుంటాయి అన్నమాట. ఎక్కువగా తిన్నప్పుడు ఏమైందంటే ఆ కడుపులోకి గాలి చేరనంత బిర్రం వేస్తాయి. బిర్రం వేసినప్పుడు వాటికి శ్వాస ఆడక చిట్క రోగం అనే వ్యాధి వస్తుందండి. చిట్క రోగం అంటే మనం దాన్ని ట్రీట్మెంట్ చేసే టైం ఉండదు. కాబట్టి మీరు ఈటీ అనే ఇంజక్షను ఈటీ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా జీవాలకు ఈ మే లాస్ట్ వీక్లో కంపల్సరిగా వేయించండి. వేయిస్తే ఈ ఈటీ అనేది రాదండి. ఈటీ అంటే ఎంట్రోటాక్సిమియా, తెలుగులో వచ్చేసి చిట్క రోగం అంటారు. ఇది కూడా ఇప్పుడే మీరు డీవార్మింగ్ చేసినాక 5 days లివర్ టానిక్ త్రాగించిన తర్వాత మీరు ఈ ఈటీ అనే వ్యాక్సిన్ వేయించండి. ఈటీతో పాటు అండ్ టీటీ అని కూడా కాంబినేషన్ దొరుకుతుందండి వ్యాక్సిన్ కూడా. ఈటీ అండ్ టీటీ అంటే ఎంట్రోటాక్సిమియా అండ్ టెటానస్ అంటే ధనుర్వాతం అండి. ఈ రెండింటి కలిపి కాంబినేషన్ దొరుకుతుంది. కాబట్టి మీరు ఈటీ టీటీ వ్యాక్సిన్ కంపల్సరిగా జీవాలకు ఇప్పించాలండి. మే లాస్ట్ వీక్లోనే మీరు ఖచ్చితంగా ఇప్పించాలండి. ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేయాలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా నేను ముందుగానే చేసి చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఈటీ ఇప్పించినాం అనుకో, ఒక 15 days తర్వాతనే పనిచేస్తుంది. అది మనం ఇయ్యగానే ఎమ్మటే పనిచేయదండి. ఆ జీవానికి ఇచ్చిన తర్వాత దాని బాడీలో ఈ యాంటీబయాటిక్స్ అనేది తయారు కావడానికి 15 days లేదా 20 days పడుతుంది. కాబట్టి ముందుగానే ఈ ఈటీ అనే వ్యాక్సిన్, ఈటీ అండ్ ప్లస్ టీటీ కాంబినేషన్ దొరికితే ఒకసారి వేయించండి. ఒకవేళ ఈటీ ఒకటి దొరికితే టీటీ వేరే ఇవ్వాల్సి వస్తుంది, ఈటీ వేరే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కాంబినేషన్లో దొరికేటట్టే మీరు కొనుక్కొచ్చుకొని జీవాలకు ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. అలాగే వచ్చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకు కూడా చాలామందికి ఇది వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తారు, తమ జీవాలను రక్షించుకుంటారు. అలాగే వచ్చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే ఫీడ్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో మొత్తం విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.